సీతంరెడ్డి సర్వారెడ్డికి మార్కెట్ యాడ్ ఇవ్వకుండా హరినాథ్ రెడ్డికి మార్కెట్ యాడ్ ఇచ్చినాడు, ఎంత డబ్బులు ఇప్పించుకున్నాడో అని. సరే, హరినాథ్ రెడ్డితో నేను డబ్బులు ఇప్పించుకున్నానో లేదో మీ గ్రామంలో ఉండేవాళ్ళు, మీ మండలంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు. ఈ లీడర్లంతా ప్రపోజ్ చేసింటేనే నేను హరినాథ్ రెడ్డికి ఆ రోజు మార్కెట్ యాడ్ ఇచ్చిన. మాట చెప్పిన ప్రకారము 2 సంవత్సరాలు అయిన తర్వాత హరినాథ్ రెడ్డికి ఇస్తా అని చెప్పిన మాట చెప్పిన ప్రకారం ఇస్తా. నేనేం ఒప్పందాలు చేసే వాళ్లకు కూనీకోర్లకు వేసేవాళ్ళు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మా అన్నను చంపితే నీకు మార్కెట్ యాడ్ ఇస్తా అని చెప్పి మార్కెట్ యాడ్ ఇచ్చి మా అన్నను హత్య చేయించినాడు. ఇలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. ఈ రోజు కూడా నేను సభాముఖంగా ఈ కాన్ఫరెన్స్ తరపున నేను చెప్తాను, నేను కక్ష తీర్చుకోవాలనుకుంటే గంట పట్టదు. నేను అతని ఇంట్లోకే పోయినని, అతని బెడ్రూమ్ లేకపోలేనని ఎవరు కూడా కనుకోవద్దు. ఈ రోజు నేను అధికారంలో ఉన్నానని మాట్లాడలే. రేపు పొద్దున ఎప్పుడైనా ఇంకా 30 సంవత్సరాలు అధికారం లేకపోయినా అతను కారు కూతలు కూస్తే చెప్పు తీసుకొని కొడతా. ఇంటికి చేత్తో కూడా కొట్టని, ఇంటికి పోయే కొడతా. అందరూ ఏమనుకుంటారంటే బజార్లో ఒంటరిగా ఉంటేనో ఎక్కడన్నా ఉంటేనో కాపు కాసి కొడతారు. నేను అట్లా కాపు కాసి కొట్టను. సమయం చూసి ఎప్పుడు అట్లా కాపు కాసి కొట్టను. సమయం చూసి ఎప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడే పోయి మెట్టుతో కొట్టి బయటకు ఇస్తారు. రోహరెడ్డి నీ కార్యకర్తలు అందరూ కూడా లైవ్ చూస్తుంటారు. ఒకసారి గమనించమను, నిన్ను ఎంత మంది కాపాడుతారో కాపాడమను. నేను ఛాలెంజ్ సభాముఖంగా ఏదైతే నేను చేయకూడదు అనుకుంటున్నానో నువ్వు ఆ చేసే పరిస్థితికి నువ్వు తీసుకొస్తున్నావు. ఆ పరిస్థితికి వచ్చిన రోజు నువ్వు తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వదిలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు ప్రజా ఆదరణ చూసి గ్రామాలలో స్వాగతం పలికేది చూసి నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు. 30 ఏళ్లలో ఎన్ని గ్రామాలలో హత్యలు కార్పణ్యాలు చేసి రాజకీయ లబ్ధి కోసమే ఎన్ని గ్రామాలలో పెట్టావు. పోయి తాగళ్ళు ఇడుచుకొని వాళ్ళ భూములకు నీళ్లు తిప్పుకున్నాడు. అది తెలుసుకోండి. ఒక్కసారి ఎవరైనా కానీ ఈ మండలంలో తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలుసుకోవాలి. అతను ఎలక్షన్లు 1.5 సంవత్సరంలో వస్తాయని తెలిసి అందరినీ రెచ్చగొట్టి గ్రామాలలో ఫ్యాక్షన్ ఆద్యం పోయాలని చూస్తాడు. ఎప్పుడే కానీ అతని మనసులో ఉండే కోరిక రైతులు బాగుండాలని, రైతు కూలీలు బాగుండాలని కానీ, గ్రామ ప్రజలు బాగుండాలని అతను ఏ ఉద్దేశంతో కూడా ఎప్పుడు గుడక ఉండడు. ఇప్పటికెందుకు ఈ రోజు గుడక వారానికో నెలకో ఒకసారి పెద్దోడూరుకు వచ్చే వాళ్ళను ఎంతసేపు ఉన్నా మీరు వానేటికి చేయాలి, ఈనేటికి చేయాలి. ఈ రోజు సూర్యనాయుడు సర్బాజ్ సిద్ధమడి మతికొస్తా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నాయకులు మతికి రాలేదా అంటే అతనికి అప్పుడు ఏం మతికి వచ్చినారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అప్పుడు ఏ విధంగా జనాదరణ ఉందో ఈ రోజు కూడా అది తగ్గలే మన పార్టీకి. అది చూసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తట్టుకోలేక ఇదే సూర్యనాయుడిని చిత్తమ్మడిని హత్య చేయమని కూడా చెప్పినాడు. ఒక పంది, జంతువులలో ఒక పందే లాస్ట్. ఆ పంది కాదు, పోలీసుల సమక్షంలో పెళ్లిళ్లలో చెప్పినాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు నీతులు మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి పాంప్లెట్ ఈ రోజు నేను సాధారణంగా లాస్ట్ లో బహిరంగ సభలో మాట్లాడాలనుకున్నా. కేవలము మా నవరత్నాల పథకాలు మాత్రమే ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి ఉన్నది. అందులో భాగంగానే గ్రామాల్లో చిన్న సమస్యలు ఎటువంటి ఉన్నాయో తెలుసుకోవడానికి నేను ఈ పాదయాత్ర కూడా చేపట్టడం జరిగింది. కానీ తెల్లవారు లేసేతడికే పెద్దొడుగురు నుండి ఒక పాంప్లెట్ ఏర్పడింది. ఇది మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన పాంప్లెట్. మా ప్రభుత్వం వచ్చినాక కాలువలకు మాత్రమే నీళ్ళు ఇస్తానంట, పంటలకు నీళ్ళు ఇవ్వడం లేదంట. పాపం ఆయన నిద్రలో ఉన్నాడో లేకపోతే తాగుతాడనేది నాకు తెలియదు, కానీ ఒకవేళ తాగి మాట్లాడుతున్నాడో లేకపోతే ఏదన్నా భ్రమలో ఉండి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలే. మీ మండలంలో ఉండే లస్కర్ని తీసేసి ప్రభాకర్ రెడ్డినే నిర్మించాలని మీ మండలం తరపున అందరూ పోయి ఆయన ఇంటికాడ లస్కర్ని తీసేస్తాడావు, నీకు లస్కర్ పోస్ట్ ఇస్తాము, ఎట్లా నువ్వు మాజీ ఎమ్మెల్యేది మాజీ అయిపోయినావు, ఆ లస్కర్ ఉద్యోగం నువ్వు చేస్తే తప్ప ఈ పంటలకు నీళ్లు వస్తాడాయో లేదో తెలుస్తుంది. అంటే నేనేంటి చెప్తున్నా అంటే
వాళ్ళ నాయకులు ఎవరన్నా పోయి చెప్పరా? ఎకరాకో అర్ధ ఎకరానో ఉండేవాడు కూడా నీళ్లు తిప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపు ఈ మండలంలో 90% ఇరిగేషన్ ఇస్తాండా. నేను గర్వంగా చెప్తా. 30 ఏళ్లలో అతను ఎంతో మందికి ఇరిగేషన్ ఇచ్చినాడో చెప్పమని. సిగ్గుండాలి అతను.